గత వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడు ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చారని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తన తల్లిని అవమానించిన తర్వాతే బాయ్కాట్ చేశారని గుర్తు చేశారు. శాసన మండలిలో వైసీపీ దుష్ప్రచారంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారని, చంద్రబాబు హౌస్ కు వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు, అది గుర్తుపెట్టుకోండి, మీరు గౌరవ సభ అయిన తర్వాత వస్తా అని అన్నారు. ఈ రోజు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు కూడా అదే విధంగా పెడుతున్నారు. నా తల్లిని అవమానించిన రోజు మీకు గుర్తులేవా? ఇవన్నీ అవమానించలేదని మీరు ఏ విధంగా మాట్లాడతారు అని లోకేష్ ప్రశ్నించారు. షర్మిలను, విజయలక్ష్మిని అవమానిస్తారు, నా తల్లిని అవమానిస్తారు, ఇవన్నీ గుర్తులేవా మీకు? నేను కూడా మాట్లాడొచ్చు, కానీ ఏనాడు మా సభ్యులు కానీ జగన్ కుటుంబం గురించి మాట్లాడలేదు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 2022 వరకు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు హౌస్కు వచ్చి నిలబడ్డారు, సింగిల్గా సింహంలా నిలబడ్డారు అని లోకేష్ వ్యాఖ్యానించారు.